ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి. కాకపోతే ఇప్పుడిప్పుడే మనకి ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లో ఆప్షన్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అండ్ పెరిగినప్పటికీ మనకి ఇంకా లిమిటెడ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ దాంట్లో వన్ ఆఫ్ ది ఆప్షన్ వచ్చేసరికి ఈ హాప్ కంపెనీ నుండి లభించే ఆక్సో అనే ఎలక్ట్రిక్ బైక్. ఇప్పటివరకే చాలామంది నన్ను ఈ హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్ యొక్క డీటెయిల్స్ గురించి అయితే అడగడం జరిగింది. నేను కొన్ని రీజన్స్ వల్ల దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. అయితే ఫైనల్గా మూమెంట్ వచ్చేసిందండి. ఈరోజు ఈ వీడియోలో హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. సో ఈ బైక్ యొక్క కాంపిటీటర్స్ వచ్చేసరికి రివోల్ట్ RV 400 అండ్ టార్క్ క్రాటోస్ అనమాట. సో ఆ బైక్స్తో కంపేర్ చేసుకుంటే దీని ప్రైజింగ్ ఎలా ఉంది, దీంట్లో ఎన్ని వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అండ్ ఈ బండి ఏ రకంగా మనకు అడ్వాంటేజ్ ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. సో ఆ డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి నేను హాప్ ఎలక్ట్రిక్ షోరూమ్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు లోపలికి వెళ్దాము, ఈ హాప్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి ఈ హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బండి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. పదండి షోరూంలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవన్నమాట హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్స్. దీంట్లో మనకి చాలా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు షోరూమ్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడదాము, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనతో పాటు హాప్ సౌత్ జోన్ మేనేజర్ ఉన్నారు. హాయ్ అండి. హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఓకే రవి గారు, యాక్చువల్గా నేను ఈ హాప్ ఆక్సో లాంచ్ ఈవెంట్కి అటెండ్ అయ్యాను. సో నాకు అప్పుడు 2 వేరియంట్స్ అని చెప్పారు. అవునండి. అది చాలా కాలం అవుతుంది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 3 వేరియంట్స్ అంటున్నారు. సో ఇప్పుడు ఆ వేరియంట్స్ ఏంటి, దాని మధ్యలో ప్రైస్ డిఫరెన్స్ ఏంటి, అసలు డిఫరెన్సెస్ ఏంటో చెప్పేసేయండి. ఫస్ట్ బేసిక్ వర్జన్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు మనం డిఫరెన్సెస్కి వెళ్ళడానికంటే కూడా ముందు మీరు ఎట్లయితే లాంచ్ అప్పుడు వచ్చి చూసారో అప్పుడు మనకు ఆక్సో కానీ ఆక్సో ఎక్స్ కానీ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక కస్టమర్స్ ఎలా అయితే ఉన్నారో ప్రైస్ సెగ్మెంట్ వైజ్ మేము చూసుకోవడం కోసం, సో ఆ ఒక్క రీజన్కి వాట్ వీ హ్యావ్ డన్ అంటే ఇప్పుడు అదే కాంపిటీటర్స్ కానివ్వండి, లేకపోతే యాజ్ ఎ కస్టమర్ బేస్ చూసుకున్నప్పుడు కానివ్వండి, కాంపిటీటర్లు చూసుకున్నప్పుడు కానీ ఇంకా ప్రైస్ తగ్గించాలి. సో దట్ ఇది ఏంటంటే ఈవెన్ ఏ కామన్ పర్సన్, అంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ వాడేదే సేవింగ్స్ కోసం, సో అలాంటి వాళ్ళకి మేజర్గా యూజ్ ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఆక్సో ఎక్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇంకొక వేరియంట్ తీసుకొచ్చాం. దాని పేరు వచ్చేసి ప్రైమ్ అనమాట. అంటే అది బేస్ లొకేషన్, బేస్డ్ అనమాట. సో అదేంటంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లుక్స్ అన్ని. సో మేము ఎక్కడ కూడా లుక్స్ వైజ్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ ది కస్టమర్ ఇంపార్టెన్స్ కోసం, అంటే వాళ్ళకుండే సిచ్యువేషన్స్, వాళ్ళకుండే అంటే ఎలక్ట్రిక్ వెహికల్ వాడేదే సేవింగ్స్ కోసం మేజర్గా. సో అలాంటి మైండ్లో పెట్టుకొని యాజ్ అంటే కస్టమర్ షూలోకి వెళ్ళి ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి దాంట్లో తీసుకొచ్చిందే వేరియంటే లో బేస్ ప్రైమ్ అనమాట. ఓకే, ఇప్పుడు 3 వేరియంట్స్ మనకు చూడడానికి సేమ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రైమ్ నుండి స్టార్ట్ చేద్దాము. ఈ ప్రైమ్ యొక్క ప్రైస్ ఎంత, దాంట్లో మనకి రేంజ్ ఎంత లభిస్తుంది? ప్రైమ్ వచ్చేసి మనకి బేస్ మోడల్ అండి. సో ప్రైమ్ లో మీరు మేజర్ గా చూసుకుంటే మీకు రేంజ్ వచ్చేసి 120 కిలోమీటర్స్ వస్తుంది. క్లెయిమ్డ్ రేంజ్, ఇది రియల్ రేంజ్ అండి. 120 కిలోమీటర్ల రేంజ్. ఐడీసీ రేంజ్ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 150, బట్ మేము ఏంటంటే 120 తో మేము చూపిస్తున్నాం అనమాట. ట్రూ రేంజ్ చూపిస్తున్నాము. అంటే యాజ్ ఎ ఇండస్ట్రీ నామ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి రోడ్స్ అక్కడిక్కడ ఉన్నా కూడా ఇట్ మే లైక్ వెరీ అట్లీస్ట్ 5% నాట్ అంతకంటే ఎక్కువ ఉండదు. సో 120 వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు టాప్ స్పీడ్ మీకు దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి 82 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అంటే ఇది కూడా కస్టమర్ చాయిస్ కోసం, అంటే ఇప్పుడు అంత ఫాస్ట్ వెళ్ళి అతను అవసరం ఉంటే హై అండ్ వేరియంట్ తీసుకోవడం కోసం. సో అదొకటి ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి మీకు పీక్ పవర్ వచ్చేసి 4.2 కిలోవాట్ ఉంటుంది. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ మీరు చూసుకుంటే. ఇంట్లో వచ్చేసి ఇంకోటి ఏంటంటే మీకు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మీకు డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ఓకే, బేస్ వేరియంట్ లో డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు ప్రైమ్ లో. ఓకే, బ్యాటరీ పరంగా 3 వేరియంట్లలో సేమ్ బ్యాటరీ, మూడిట్లో సేమ్ బ్యాటరీ ఉంటుంది అనమాట. ఇది మన బ్యాటరీ వచ్చేసి మళ్ళీ AIS సర్టిఫై అయిన బ్యాటరీ 156, అంటే ఇప్పుడు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏదైతే అడుగుతున్నారో దాంట్లో సర్టిఫై అయిన బ్యాటరీస్ అనమాట మన దగ్గర ఉన్నాయి. మూడిట్లో సేమ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రైమ్ ప్యాక్ లో మనకి యాప్ కనెక్టివిటీ వస్తుందా? దీనికి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైతే బేస్ మోడల్ ఏదైతే చెప్పినో ప్రైమ్ అని చెప్పేసి, ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రైమ్ మోడల్ తీసుకోవాలంటున్నారు, కాకపోతే దాన్ని కొంచెం ఫ్యూచరిస్టిక్ గా చూడాలనుకుంటున్నారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీకర్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కనెక్టివిటీ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాప్ కానివ్వండి. సో ఇలాంటి వాటికి మేము ఏమి ఇస్తున్నాం అంటే ఆప్షన్స్ కస్టమర్ కి ఏదైతే బేస్ ప్రైమ్ ఉందో దాంట్లో ఇంకో 6,000 to 8,000 యాడ్ చేసుకుంటే అతనికి స్పీకర్స్ కానివ్వండి, 4G కనెక్టివిటీ కానివ్వండి, యాప్ ఫీచర్స్ కానివ్వండి. సో ఇవన్నీ ఏంటంటే స్మార్ట్ ఫీచర్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రైమ్ ప్యాక్ లో మనకి
దీని ప్రైస్ ఎంత అన్నారు? దీని ప్రైస్ వచ్చేసి 1,45,000. ఓకే, ఇప్పుడు 1,40,000కి మనకు ఓన్లీ బండే లభిస్తుంది. ఆన్ చేయడం, ఛార్జింగ్ పెట్టడం, వేసుకెళ్ళడం. మీకు అన్ని డిస్ప్లేలు అన్ని చూసి, బట్ మీకు ఏంటంటే బేసిక్ గా స్మార్ట్ ఫీచర్స్ అంటే స్పీకర్స్ కానివ్వండి, లేకపోతే యాప్ కనెక్టివిటీ కానివ్వండి, సో ఇలాంటివన్నీ ఇట్ ఈస్ చాయిస్ కస్టమర్స్. అంటే ఇప్పుడు కస్టమర్ టు కస్టమర్ వేరే ఉంటుంది. నేను వాడతాను, నేను వాడను, నాకు అవసరం లేదు. సో ఈ ఆప్షన్స్ కూడా కస్టమర్ చాయిస్ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ ఇచ్చామన్నట్టు. ఇప్పుడు నార్మల్ గా ఈ ప్రైమ్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,45,000. యాప్ కనెక్టివిటీ కావాలనుకుంటే ఇంకో 6,000 ఎక్స్ట్రా యాడ్ చేయాలి. దీంట్లో మనకి 120 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. 82 టాప్ స్పీడ్ వెళ్తుంది 82 వరకు. ఓకే, డన్. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి మన ఆక్సో, ఏదైతే మీరు చూసారు చూడండి లాంచ్ అప్పుడు. సో అది అప్పుడు మిడ్ వేరియంట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మిడ్ వేరియంట్ అయిపోయింది. ఓకే, దానికి ప్రైమ్ కి ఆక్సో కి డిఫరెన్సెస్ ఏంటి? ప్రైమ్ కి దీనికి మేజర్ గా లుక్ వైజ్ మీకు ఎట్లయితే చెప్పాను, లుక్ వైజ్ అయితే ఎలాంటి డిఫరెన్స్, లుక్ వైజ్ బ్యాటరీ బ్యాక్ ఎలాంటి డిఫరెన్స్ మీరు లాక్ చేస్తారు రేంజ్ అనేది. మీరు అక్కడ బై అంటే ఇట్ ఈస్ స్మార్ట్ బైక్ కాబట్టి సో వీ లాక్ ఇట్. సో దీంట్లో మీకు మేజర్ గా వచ్చే డిఫరెన్సెస్ ఏంటంటే స్పీడ్ 88 వస్తుంది, దీంట్లో 82 ఉండే, దీంట్లో 88 వస్తుంది. 88 వరకు. మళ్ళీ దీంట్లో రేంజ్ వచ్చేసి 140 వరకు వస్తుంది అనమాట. 120 వచ్చేది, ఇక్కడ ఇంకా 20 పెరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే డిస్క్ బ్రేక్స్ వస్తాయి మనకి, డ్రమ్ బై డిస్క్ వస్తుంది. సో దీంట్లో మీకు పీక్ పవర్ వచ్చేసరికి 5.2 ఉంటుంది. ఓకే, సో ఇవే మేజర్ డిఫరెన్సెస్. మిగతా అన్ని అండ్ యాప్ కనెక్టివిటీ అవన్నీ కావాలనుకుంటే మళ్ళీ సేమ్ మీకు ఇప్పుడు ప్రైమ్ కి ఎలా అయితే మనం పెట్టామో సేమ్ దీంట్లో కూడా మీరు 6,000 యాడ్ చేసుకుంటే you'll get those connectivity. ఇప్పుడు ఈ హాప్ ఆక్సో ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎంత? ఆక్సో ఎక్స్ అది ఆక్సో మిడ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,56,000. సో దీనికి మళ్ళీ మీరు 6,000 యాడ్ చేసుకుంటే you'll get all the connectivity. ఓకే, బేస్ వేరియంట్ 1,45,000, ఇది 1,56,000. అండ్ దీనికి యాప్ కనెక్టివిటీ కావాలనుకుంటే ఇంకా 6,000 ఎక్స్ట్రా. ప్రస్తుతానికి మీకు సబ్సిడీ అనేది లేదండి. సో దాని వల్ల ఈ సబ్సిడీ రెడ్యూస్ అయినా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటే ప్లేయర్స్ అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ ప్లేయర్స్ చూసుకుంటే మా బైక్ లో చూసుకుంటే వీఆర్ ది ప్రైజింగ్ వైజ్ చూసుకుంటే వీఆర్ ది లీస్ట్ ప్రైస్ వైజ్. దీనికి డైరెక్ట్ కాంపిటీటర్ వచ్చేసరికి రివోల్ట్ RV 400. దాని ప్రైస్ మనకి 1,70,000 వరకు 70,000. బట్ ఇది కూడా మనకి ఇంచుమించు అక్కడ వరకు వెళ్తుంది. అంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెటల్ బాడీ లుక్స్. రెండు వేరియంట్స్ అయిపోయాయి. ఇప్పుడు టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి ఆక్సో ఎక్స్ అనమాట. సో ఆక్సో ఎక్స్ లో ఏంటంటే మీకు కనెక్టివిటీ ఫీచర్స్ ఇవన్నీ బై డిఫాల్ట్ ఇది ఉంటుంది దీంట్లో, అది బై డిఫాల్ట్ ఉంటుంది. ఇది ఏది ఉండదు, ఇలాంటివి ఏమి ఉండదు. సో దీంట్లో మీకు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఆక్సో ఎక్స్ లో మీకు వచ్చేసి రేంజ్ 150 కిలోమీటర్స్ వస్తుంది. 120, 140, 150. టాప్ స్పీడ్ వచ్చేసరికి మీకు 90 km/h ఉంటుంది. 90. ఇవి మేజర్ డిఫరెన్సెస్. ఇంకొకటి వచ్చేసి చార్జర్ పెట్టుకోవడానికి వచ్చిన బ్యాగ్ ఒకటి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎంత? దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసి 1,80,000. 1,80,000. అంటే బై డిఫాల్ట్ అన్ని ఫీచర్స్ అన్ని ఇస్తున్నాం కాబట్టి దీంట్లో 80,000. 1,45,000, 1,56,000, 1,80,000. ఇది ఎక్స్ షోరూమ్ కాస్ట్ మాత్రమే. మీకు ఆన్ రోడ్కి వచ్చేసరికి ఇంకొక 13 నుండి 15,000 అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ RTO చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మనకి ఫుల్ బ్యాటరీ కెపాసిటీ యూజ్ అవుతుంది. ఫుల్ బ్యాటరీ 150 కిలోమీటర్ల రేంజ్. ఫుల్ బ్యాటరీ. ఓకే, వారంటీ ఎంత ఇస్తున్నారు ఈ 3 వేరియంట్స్? దీంట్లో వచ్చేసి మీకు వచ్చేసి 4 years 50,000 kilometers ఉంది, 4 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఉంది. అంటే మీకు ఏదైతే ఎక్స్ చెప్పానా అది అన్లిమిటెడ్ కిలోమీటర్స్. అంటే వేరియంట్స్ లో మనకి వారంటీ కూడా వ్యారీ అవుతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు టాప్ ఎండ్ వేరియంట్ లో ఎంత ఇస్తున్నారు వారంటీ? 4 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్. 4 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్. ఓకే, ఈ టాప్ ఎండ్ వేరియంట్ లో మనకు మొత్తం అన్ని యాప్ కనెక్టివిటీ, స్పీకర్ అన్ని బై డిఫాల్ట్. ఓకే, మీకు ఇంకెక్కడ ఏం పే చేసేది ఉండదు, ఏది ఉండదు అనమాట. సో యూ కెన్ జస్ట్ గో ఆండ్రాయిడ్ అంతే. ఓకే, ఇప్పుడు ప్రైజెస్ మనకి 1,40,000, 1,50,000 దాటాయి కాబట్టి ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరూ మనకి ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఏమున్నాయని అడుగుతూ ఉంటారు. మా మేజర్ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ వచ్చేసి మీకు ఏంటంటే 0 డౌన్ పేమెంట్ లో ఇస్తున్నాం అనమాట. అంటే మా ఓన్ ఫైనాన్సింగ్ ఒకటి ఉంది కంపెనీదే. సో మేము ఏంటంటే సిబిల్ బాగుంది అంతా ఓకే అనుకున్నప్పుడు కస్టమర్కి 0 డౌన్ పేమెంట్ లో కూడా ఇస్తాం. సో ఆల్మోస్ట్ మేము ఇప్పుడు డెలివరీ చేసిన దాంట్లో 20-25% విత్ 0 డౌన్ పేమెంట్. అంటే డిపెండింగ్ ఆన్ ది కస్టమర్ ప్రొఫైల్. అది మేజర్ కాజ్. ఈ మేమనే కాదు, ఏ బ్యాంకింగ్ సెగ్మెంట్ అయినా వాళ్ళకి అది ఇంపార్టెంట్. ఓకే, మీరు ఒకవేళ అది కాకుండా యాజ్ లో యాజ్ ఈఎంఐ మీరు చూసుకుంటే కనుక 5,000 రూపీస్ ఈఎంఐతో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈఎంఐ ఆప్షన్స్ మాత్రం అన్ని సెగ్మెంట్ వాళ్ళకి సరిపోయేటట్టు అన్ని సెగ్మెంట్ల వరకు. ఓకే, అండ్ మా ఆడియన్స్ సరికి ఇంకో క్వశ్చన్స్ ఏంటంటే బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్. ఇప్పుడు వారంటీ పీరియడ్ అయిపోయి 5 సంవత్సరాలు అయిపోయాయి, బ్యాటరీ అనేది డిగ్రేడ్ అయిపోయింది. దీన్ని రీప్లేస్ చేసుకోవడానికి మళ్ళీ కాస్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు అంటే మీరు రీసెంట్గా న్యూస్లో చూస్తున్నారు ఏంటంటే ఇప్పుడు లిథియం, అదే మన లిథియం మనకు ఇండియాలో కూడా అవైలబిలిటీ వచ్చేస్తుంది, చాలా చోట్ల వస్తుంది. సో మీరు ఇప్పుడు నేను ఏమైతే మీకు ఇస్తున్నాను 3 years కానివ్వండి, 50,000 kilometers కానివ్వండి, ఇట్ టేక్స్ టైం. అంటే అట్లీస్ట్ 1.5 year 2 years. సో ఇప్పుడు మీరు ప్రైస్ అడిగితే ఇప్పుడు ప్రైస్ ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ హార్ట్ ఆఫ్ ది బైక్. సో ఇప్పుడు ప్రైస్ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ వారంటీ అయిపోవడం కానీ, మీకు ఇచ్చిన టైం ఫ్రేమ్ అయిపోవడం కానీ, ఆ టైం వరకు మీకు ఐ కెనాట్ అంటే ఇప్పుడు నేను ఇప్పటికున్న స్ట్రేట్ అవే మీకు 50% తగ్గుతుంది, 40% తగ్గుతుంది అని అనట్లేదు. బట్ ఇట్ కమ్స్ డౌన్. ఇప్పుడున్న ప్రైస్కి చూసుకుంటే చాలా రెడ్యూస్ అవుతుంది. అట్లీస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్
మేబీ నేను రైట్ వచ్చు రాంగ్ వచ్చు 20-25% విల్ గెట్ టు. కాకపోతే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి వాడిన తర్వాత ఏవైతే సేవింగ్స్ చేస్తున్నారో ఆ సేవింగ్స్ నుంచి మళ్ళీ దీంట్లో మీరు ఏదైతే పెడతారో మళ్ళీ ఇట్ గోస్ అగైన్ ఫర్ అనదర్, మళ్ళీ దాంట్లో రిటర్న్ వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది కదా. సో అలా. ఓకే, ఇప్పుడున్న పరిస్థితులకి ఎంత ఉంటుంది దీని రీప్లేస్మెంట్ కాస్ట్? ఇప్పుడున్న పరిస్థితులకి దీని రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత ఉంటుంది? దీని రీప్లేస్మెంట్ కాస్ట్ మీరు ఇప్పుడు చూసుకుంటే 65 నుంచి 80,000 అంటే మీకు ఏవైతే బేస్ వేరియంట్ ఇవన్నీ చెప్పారు కదా. సో డిపెండింగ్ ఆన్ చూసుకుంటే కనుక మీకు 65,000 నుంచి 80,000 65,000 నుండి 80,000 ఫర్ 3.75 kWh AAS 156 ఫిక్స్డ్ బ్యాటరీ. ఓకే ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడగండి. ఇప్పుడు దీంట్లో మనకి 3.75 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని రీప్లేస్మెంట్ కాస్ట్ వచ్చేసరికి 65,000 నుండి 80,000 వరకు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నమాట ఈ హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి దీంట్లో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో మీ రేంజ్ కానివ్వండి, మీ రైడింగ్ స్టైల్ కానివ్వండి, మీకు యాప్ కనెక్టివిటీ కావాలా వద్దా, వీటన్నిటిని బేస్ చేసుకొని మీరు ఏదో ఒక వేరియంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. హాప్ ఎలక్ట్రిక్ షోరూమ్స్ మనకి 2 డిస్ట్రిక్ట్స్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్లో 2 స్టేట్స్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీ దగ్గరలోని హాప్ షోరూమ్ని విజిట్ చేయండి, అక్కడ హాప్ వాళ్ళతో మాట్లాడండి, మీ రిక్వైర్మెంట్ని చెప్తే మీకు దగ్గర వేరియంట్ని వాళ్ళైతే మీకు రికమెండ్ చేస్తారు. సో ఇంకా ఈ హాప్ పై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ త్వరలోనే ఈ బైక్ యొక్క టెస్ట్ రైడ్ రివ్యూ కూడా రాబోతుంది. ఈ బైక్ని నడిపి దీని ఫీల్ ఎలా ఉందో నేనైతే మీకు చెప్తాను. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇప్పటికైతే వీడియో కింద మరి వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.